సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం చికెన్ని వాష్ చేసుకొని అందులోనేమో కొంచెం కూరకు సరిపోయినంత కారం అండ్ కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసి పొయ్యి మీద ఎగరబెట్టాలన్నమాట. అంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయి మనకి ఇంకా ఓన్లీ పీసెసే ఉన్న వరకు మనం పొయ్యిలో ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గే వరకు మనం ఇచ్చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇలా కొంచెం వాటర్ ఇంకా అయిపోతుంది అన్నప్పుడు మన సైడ్కి ఉంచుకోవడమే. ఈలోపు మనం పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. మసాలాకి కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం టమాటో అండ్ కొత్తిమీర వేసి మిక్సీ కొట్టుకోవాలి బిర్యానీ కోసం. సో ఇది మిక్సీ కొట్టుకున్న తర్వాత కొంచెం బాగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం పీసెస్ లాగా ఉన్నా కూడా మనకి బాగోదు. ఇలా బాగా పేస్ట్ అయిన తర్వాత సైడ్ గుంచుకొని ఇది ఇప్పుడు మనం హండీలోనేమో కొంచెం గీ అండ్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనేమో ఓల్ గరం మసాలా ఉంటుంది కదా, ఆకు బిర్యానీ ఆకులు, జీడిపప్పు, కొంచెం మిరియాలు, యాలకులు, ఇవన్నీ స్టారు ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇది బాగా వేగిన తర్వాత మనం స్ట్రైట్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేది వేసుకోవాలి. బిర్యానీకి ఇలాగ నిలువుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్లో వచ్చే వరకు మనం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, నేను ఇందులో మీకు చూపించలేదు. ఇది కూడా మీకు గోల్డెన్ బ్రౌన్లో ఇలాగా వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అయ్యి మీకు ఇంకా ఆయిల్ తేలుతుంది. ఆ స్మెల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్నది ఉంది కదా, టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చిది, ఆ పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇది కూడా బాగా ఆయిల్ తేలే వరకు ఇలా ఉంచుకోవాలి. ఈ లోపు మనం అనేది రైస్ని, నా గ్లాస్తో రైస్ తీసుకుంటున్నాను 2 గ్లాసెస్. సో ఇప్పుడు ఈ బిర్యానీ ఇందాక పేస్ట్లోని మనం కొంచెం కారం కూడా వేసుకుంటాము. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం చికెన్ని మగ్గబెట్టి ఉంచుకున్నాం కదా, ఆయిల్ తేలిన తర్వాత ఇలాగ ఉంచుకున్నది, ఆ చికెన్ అనేది ఈ పేస్ట్లోని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది కూడా చికెన్ పీసెస్కి బాగా ఈ మసాలా అనేది పట్టే వరకు మనం కొంచెం కలుపుకోవాలన్నమాట. బాగా చికెన్ పీసెస్కి కలుపుకున్న తర్వాత మనం ఇందాక రైస్ ఉంచాం చూడండి, ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా వేసుకున్నాను. ఇంకా ఎక్స్ట్రా ఏ మసాలా అనేది నేను యూజ్ చేయను. చికెన్ మసాలా ఇలాగ కొరియాండర్ పౌడర్ ఇవన్నీ వేస్తారు కదా, ధనియాల పొడి గట్టాను, నేనైతే అవి ఏమి వేసుకొని మొత్తం అంతా కలిపి నేను ఒక పౌడర్ తయారు చేసుకున్నాను అనమాట చికెన్ మసాలాకి. సో నేను ఆ మసాలా ఒకటే నేను వేస్తాను, ఇంకా సపరేట్గా చికెన్ మసాలా, గరం మసాలా అనేది నేను వేయను. సో ఇందాక మనం రైస్ వాష్ చేసి ఉంచుకున్నాం కదా బిర్యానీ రైస్, ఆ బిర్యానీ రైస్ అనేది ఇప్పుడు ఈ చికెన్లోని వేసేయాలి. వేసిన తర్వాత ఈ చికెన్ రైస్ బాగా మిక్స్ అయ్యేటట్టు మనం కలుపుకోవాలన్నమాట. ఇంకా ఇది కలుపుకొని అంటే సిమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ను, ఈ చికెన్ మసాలా, ఇప్పుడు ఇదంతా ఉంది కదా కర్రీ అనేది, రైస్ బాగా మిక్స్ అయ్యేటట్టు మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం సిమ్లో పెట్టి కొంతసేపు అలా ఫ్రై అవ్వాలన్నమాట. రైస్ ఎప్పుడైతే ఇలాగ ఫ్రై అవుతుందో వాటర్ వేయకుండా చాలా పొడి పొడిగా వస్తుంది అనమాట. సో నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా బాస్మతి రైస్కి, సో 3 గ్లాసెస్ రైస్ వేసుకోవాలి. 4 గ్లాసెస్ వేసుకున్నా కూడా మనం అతిసిరిగా వండుతాం కాబట్టి పేస్ట్ ఏమి అవ్వదు, చాలా మెత్తగా వస్తుంది. సో నేనైతే 4 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు మనకి బిర్యానీకి సరిపోయినంత సాల్ట్ అనేది వేసుకోవాలి చూసుకొని. ఇప్పుడు మనం మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు మనం మెజ్జిలోని రైస్ అనేది కలుపుతూ ఉండాలన్నమాట. మరి వాటర్ ఎంతవరకు ఉందనేది చెక్ చేసుకోవడానికి ఇలా హై ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేసుకుంటాం కదా. ఎప్పుడైతే మనం రైస్లోనే ఇంకా వాటర్ లేదు, బబుల్స్లా వస్తున్నాయి, ఇంకా వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇదిగోండి చూడండి వాటర్ అనేది లేదు, ఇలాంటి టైంలో ఏంటంటే మనం సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి బిర్యానీది. సో ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి చూడండి ఇలాగా బాగా కుక్ అయింది చూసారా. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత మనం లాస్ట్లోని కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేయడమే. ఎప్పుడైతే మనం ఇలా సిమ్లో పెట్టి కొత్తిమీర వేస్తామో ఆ స్మెల్ బాగా పడుతుంది అనమాట రైస్కి. సో ఇలా మూత పెట్టేసి 15 మినిట్స్ తర్వాత ఇంకా చూస్తే బిర్యానీ రెడీ. మీకు పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. చూడండి ఇదిగోండి 15 మినిట్స్ తర్వాత మరి ఇంకా మధ్యలో మనం ఏం కలపకూడదు. ఇంకా బిర్యానీ చూసారా ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ బిర్యానీ రెడీ.